హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షిత సోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో బ్యాచిలర్స్ స్పెషల్ టమాటో ఎగ్ గ్రేవీ కర్రీని చూపించబోతున్నాను. స్పెషల్ అని ఎందుకన్నానంటే వాళ్ళకి ఈజీగా, క్విక్‌గా చేసుకునే రెసిపీసే కావాలి కాబట్టి ఈరోజు ఆ వీడియోని చూపించబోతున్నాను. సో, ఇంక లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి 1 ½ టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్‌ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పావు చెంచా ఆవాలు, పావు చెంచా జీలకర్రని వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్‌ని వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది లైట్‌గా ఆయిల్‌లో వేగితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, అలాగే పావు చెంచా పసుపును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 4-5 వరకు ఇలా టమాటోస్‌ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేయడం వల్ల కర్రీ త్వరగా ఉడుకుతుంది. ఫాస్ట్‌గా అయిపోతుంది కర్రీ అనేది. సో, తర్వాత ఇందులోకి ఇవి ఉడకడం కోసం నేను ఒక టేబుల్ స్పూన్ వరకు నేను సాల్ట్‌ని యాడ్ చేస్తున్నాను. తర్వాత మనం చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ టమాటోస్ ఉడకడానికి కొంచెం ఇలా మెదుపుకొని తీసుకోవాలి. ఇందులోకి ఒక 3-4 వరకు పచ్చిమిరపకాయలని, అలా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ వరకు మనం మగ్గనివ్వాలి టమాటోస్‌ని. ఇలా మగ్గిన తర్వాత వన్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక నేను 1 ½ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని యాడ్ చేస్తున్నాను. మనం ఇంతకుముందు యాడ్ చేసాం కదా! చూసుకొని ఏమన్నా తక్కువ ఉంటే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 50 ఎంఎల్ వరకి వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని లాస్ట్‌లో ఇందులోకి 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్‌ని, పావు చెంచా పెప్పర్‌ని వేసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని లాస్ట్‌లో ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత మిడిల్‌లోకి ఎగ్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఇక నేను 4 వరకు ఎగ్స్‌ని యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ మొత్తం మిక్స్ చేయడం వల్ల ఎగ్స్ అనేవి స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లైట్‌గా కలిపితే పోతుంది. సో, ఒకసారి మూత తీసి చూస్తే కర్రీ అంతా దగ్గర పడింది కదా! ఇప్పుడు స్లోగా టర్న్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ సెపరేట్‌గా ఉంచుకుంటే తినడానికి బావుంటుంది. సో, వన్స్ ఒకసారి ఇలా అంతా మిక్స్ చేసుకొని లాస్ట్‌లో కొంచెం కసూరి మేతిని ఇలా చేతిలో వేసుకొని నలుపుకొని వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఉంటే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్‌ని, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కసూరి మేతి మరియు స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి ఆప్షనల్. ఉంటే వేసుకోవచ్చు. ఇవి అడిషనల్‌గా యాడ్ చేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. సో, ఉంటే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే లేదు. సో, అంతే. ఎంతో యమ్మీగా, టేస్టీగా, క్విక్‌గా అయిపోయే టమాటో ఎగ్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీని వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే ఒక ముద్ద ఎక్కువే తింటారు. ట్రస్ట్ మీ. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ కర్రీని ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ క్విక్ రెసిపీస్ కోసం రక్షిత సోమ్ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.